BBA, BCA, BCom కంప్యూటర్ కోర్సులో 100% ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలోని i3 డిగ్రీ కాలేజ్ 8367215215. అమ్మా అంటూ ఉంటారు, కలిసి ఉంటే కలదు సుఖం అనే మంచి పాట కూడా ఉంటుంది అన్నమాట. అవునండి. అవి నిజంగా 10 మందితో ఉంటే అమ్మ, నలుగురితో ఉంటే ఆ ఎనర్జీ లెవెల్స్ వేరే లెవెల్లో ఉంటాయి. ఈవెన్ మనం డల్గా ఉన్నా కూడా నలుగురు మనతో ఉన్నారు, అది కూడా అమ్మ గొడవలు పెట్టుకునే వాళ్ళతో కాదు, కానీ మంచిగా నవ్వుతూ మాట్లాడుతున్న వాళ్ళలో మనకున్న రోగాన్ని కూడా మర్చిపోయి మనం హెల్దీగా ఉంటాం. అవును. అంటే సుఖమే కాదు, ఆ కలిసి ఉంటే ఆరోగ్యం కూడా మన చెంతనే మనతోనే ఉంటుంది. అది కూడా మంచిగా ఏడ్చే పీపుల్ తో కాదు, నవ్వుతూ నవ్విస్తూ ఉన్న వాళ్ళతోనే ఉండాలి. మాత్రమే. వాళ్ళతో మాత్రమే టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటుంది ఏంటంటే ఖచ్చితంగా. అది ఉంటుంది. సో నిజంగా అమ్మ, అప్పట్లో అందరు ఉన్నారు కాబట్టి ఈ విడాకులు అనేది, లివ్ ఇన్ అనేది ఏవి లేకపోయేవి. ఇప్పుడు అలా లేదు కాబట్టి భయం అనేది ఇంట్లో ఇటు కోడలికి కానీ అత్త భయం లేదు, కొడుకుకి అమ్మ భయం లేక గొడవలు ఎక్కువైపోయి విడిపోయే ఫ్యామిలీస్, జంటలు ఎక్కువైపోతున్నాయని చెప్పుకోవచ్చు. ఎప్పుడైతే ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే ఆ పెద్ద దిక్కు వేరు. అంటే మామూలుగా అంటారు చూడమ్మా, అరే ఆయన తిరగకపోయినా పర్వాలే, మంచాన ఉన్నా ఇంట్లో ఒక పెద్ద మనిషి ఉన్నాడు, అవును. అది ఇంటికి ఒక పెద్ద దిక్కు. అదొక సపోర్ట్ అండి, ఒక ధైర్యం. ధైర్యం కరెక్ట్ ధైర్యం. అమ్మా. ఏదో ఆయన తిరుగుతూ ఉండని అవసరం లేదు, డబ్బులు సంపాదించిన అవసరం సంపాదించక్కర్లేదు. కూడా లేదు. అట్లా మంచం మీద ఉన్నా ఇంట్లో ఒక పెద్ద మనిషి ఉంటే అవును. ఆ ఇంటికి వచ్చే కల వేరు, ఆ ధైర్యం అన్నారు ఇందాక మీరు అన్నట్టు, ధైర్యం. ధైర్యం వేరండి. సో నిజంగా కలిసి ఉంటే పవర్ ఎలా ఉంటుందమ్మా? కలిసి ఉంటే మీరు అన్నట్టుగా సుఖంగా ఉంటాం. సుఖంగా అంటే మనకు ధైర్యము, సపోర్టు, ఆరోగ్యంగా ఉంటాము. మనకు అసలు బాధలు అనేవి ఏమి ఉండవండి. ఏదన్నా సరే ఎందుకంటే ఫ్యామిలీలో చాలా మంది ఉంటాము. సో ఒకరితో కాకుండా ఒకరికన్నా చెప్పుకుంటాము. ఒకరు తప్పు చేస్తే ఒకరు కోప్పడితే, సపోజ్ పిల్లలు తప్పు చేశారనుకోండి, తల్లి కోప్పడుతుంది, తండ్రి కోప్పడితే అమ్మమ్మో తాతయ్యో బామ్మో ఎవరైనా వచ్చి అదేంటి పిల్లలతో తప్పు చేయ, నువ్వు నేను చేస్తామా, వదిలేసాయి అని చెప్పి పిల్లల్ని బయటికి తీసుకెళ్ళి ఏదో మీ అమ్మ మాటలు పట్టించుకోవద్దు, అంతే నేను ఉన్నానుగా, అమ్మమ్మని ఉన్నాను, నీకేం కావాలంటే నాకు చెప్పు అనే రోజులు ఇప్పుడు లేవండి. అసలు చాలా తక్కువ, చాలా వేళ్ల మీద లెక్క పెట్టుకోవచ్చు అలాంటి ఫ్యామిలీ. నిజంగా అలాంటి ఫ్యామిలీస్ ఉంటే నిజంగా వాళ్ళు చాలా అదృష్టవంతులు. నిజం. అమ్మమ్మ, తాతయ్య, బామ్మగారు ఇంట్లో ఉంటే ఆ ధైర్యము, ఆ సపోర్ట్ వేరే. మీ చేత కానప్పుడు అమ్మ నాకు చేత కావట్లేదు, అత్తయ్య గారు నాకు చేత కావట్లేదు, అమ్మమ్మ నాకు చేత కావట్లేదు, నాకు ఈ సమస్య వచ్చింది, హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి అంటే కూడా చిన్న చిన్న ఒంటింటి చిట్కాలతో కూడా కొన్ని సమస్యలు తీరిపోతాయి. ఇప్పుడు ఏం లేదు, ఉంటే గూగుల్ వెతుకుతున్నారు, లేకపోతే గబగబా డాక్టర్ అపాయింట్మెంట్ తీసుకుని వెళ్ళిపోతా ఉన్నారు. సో అప్పుడు ఏంటంటే ఈ హాస్పిటల్స్ అవి లేదు అంటే, నేనేమన్నా హాస్పిటల్కి వెళ్ళడం తప్పనట్లేదండి. చిన్న వాటికి కూడా అంటే మనకు తెలియట్లేదు, ఇంట్లో పెద్దవాళ్ళు లేక, ఏమి చెప్పలేక, వాళ్ళకు తెలియక పరిగెత్తుతున్నారు హాస్పిటల్. ఒకవేళ ఇంకా కొంతమంది ఏం చేస్తున్నారు, చెప్పినా కూడా నీ పాతకాలం ఇప్పుడంతా ఏం నడవవు అని కూడా అంటున్నారు. సో దానికైతే మనం ఏం చేయలేము. సో తల్లి చెప్తే, అమ్మమ్మ చెప్తే, అత్తయ్య చెప్తే, బామ్మ చెప్తే వినరు, కానీ గూగుల్ ఓపెన్ చేసేసి సో గూగుల్లో అడిగితే చెప్తారు కదండి. అది చాలా నమ్మకం. మరి ఆ గూగుల్కి ఎవరు ఎక్స్పీరియన్స్ ఇచ్చారో మనకైతే తెలియదు. సో అందుకని ఎప్పుడైనా ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే చాలా మంచిదండి. ఇప్పుడు ఈ మధ్యకాలంలో చిన్న ఫ్యామిలీస్ అయిపోయి పిల్లలు కానీ తల్లిదండ్రులు కానీ ఇంట్లో ఉండే వాళ్ళకి కానీ ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు చెప్పుకుండే వాళ్ళు లేక ఈ కౌన్సిలర్ దగ్గరికి, సైకాలజిస్ట్ల దగ్గరికి వెళ్ళిపోయి వాళ్ళది ఏముండదండి, ఏం సమస్య ఉండదు, ఏమి సమస్య ఏముంటుందంటే ఒంటరిగా ఫీల్ అవుతున్నా, నా చుట్టూ మనుషులు ఉన్నా లేనట్టు కనిపిస్తుంది, ఇవన్నీ ఏంటి నువ్వు ఊహించుకుంటున్నావు కదా, చుట్టూ ఉన్నా నువ్వు చెప్పవు, నువ్వు చెప్పినా వినే దిక్కులేదు నీకు అక్కడ. మరి అలాంటప్పుడు ఇంకా అట్లాంటి రోగాలు వస్తాయి కదండి. ఎలాంటి రోగాలు వస్తాయి చెప్పండి. సో మనుషులు ఎప్పుడైనా ఒకరికొకరు తోడు ఉండాలండి. మనం ఈ సొసైటీలో బతుకుతున్నప్పుడు ఒకరితో ఒకరు ఎక్కడైనా సరే, ఆఫీసులో కాదు, ఇంట్లో కాదు, చుట్టుపక్కల కాదు, ఒకరితో ఒకరు కలిసి ఉంటే మనకు ఆ పాజిటివ్ ఎనర్జీ చాలా బాగుంటుందండి. కథ కూడా చెప్తారు కదా, అందుకనే చెప్తున్నా, ఎప్పుడైనా కలిసి ఉంటేనే కలదు సుఖం అండి. ఏ పనైనా సరే కలిసిమెలిసి పని చేయండి, మీరు ఒక టీం వర్క్ చేయండి, అప్పుడు బాగుంటుంది. సో ఇద్దరు అన్నదమ్ములు ఎప్పటి నుంచో ఒక హోటల్ బిజినెస్ ఉండింది, వాళ్ళ తాతల తరాల నుంచి కూడా ఉండింది. వాళ్ళ అమ్మగారు అదే నడిపారు, వాళ్ళ నాన్నగారు అదే నడిపారు. ఈ అన్నదమ్ములు కూడా హోటల్ బిజినెస్లో చాలా పర్ఫెక్ట్గా నడిపించుకుంటున్నారు. కొన్ని రోజుల తర్వాత వాళ్ళకి పెళ్ళి అయిపోయిన తర్వాత ఏమైందంటే, ఈ భార్యలు వచ్చిన తర్వాత అయితే వాళ్ళిద్దరూ అన్నదమ్ములు, అన్నయ్య ఏమో హోటల్లో అంటే బిల్స్ కలెక్ట్ చేయడము, దాని తర్వాత ఈ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయేమో చూడడము, ఇవన్నీ చేసేవాడు అనమాట. అంటే డబ్బుకు సంబంధించిన వ్యవహారం అంతా అతను చూసేవాడు. ఈ తమ్ముడు ఏం చేసేవాడంటే
ఈ కూరగాయలు మంచి క్వాలిటీ కూరగాయలు తీసుకురావడము, పక్క హోటల్లో ఏం ఐటమ్ చేశారు, మనం ఈరోజు కొత్తగా ఐటమ్ చేద్దాం అనుకోవడము, వంట వాళ్ళకి చెప్పడము, చక్కగా ప్యాకింగ్ చేయించడము, ఈ పనులు చేసేవాడు చాలా మంచి సక్సెస్ఫుల్గా నడిచిపోతుంది. పెళ్ళైన తర్వాత ఈ భార్యలు ఏం చేశారంటే, పెద్ద అతను ఏం చేసేవాడంటే ఇంటికి కూడా రికార్డ్స్ తెచ్చుకొని ఏదైనా వర్క్ చేసుకునేవాడు. అంటే హోటల్కి సంబంధించింది, వర్కర్స్కి ఎంత శాలరీ ఇవ్వాలి, లేకపోతే ఈ కూరగాయల ధరలు ఎందుకు ఎక్కువ అయ్యాయి, ఇంకా ఒక చోటుకి వెళ్తే తగ్గుతాయా అని అతను కొంచెం పని చేసుకుంటేవాడు. ఈ భార్య ఏం చేసిందంటే, అదేంటి మీ తమ్ముడు ఒక్క పని చేయడు, ఇంట్లో అసలు ఎప్పుడు చేయడు, చక్కగా వైఫ్ అండ్ హస్బెండ్ బాగుంటారు, మీరు ఇంటికి వచ్చిన తర్వాత ఆఫీస్ వ్యవహారాలు చూసుకుంటారు, ఎప్పుడు చూసినా హోటల్ అంటారు, అదంటారు ఇదంటారు, ఈరోజు శాలరీస్ తక్కువ వస్తాయి అంటున్నారు, ఇది హోటల్ నడవట్లేదు అంటారు, ఇంత టెన్షన్ మీకు అవసరమా, ఇంత కష్టపడే బదులు మనం ఒక హోటల్ పెట్టుకుందాము, బాగా నడిపిస్తుంది, మీకున్న టాలెంట్కు చాలా నడిపిస్తుంది, ఎందుకు మీ ఇంత కష్టపడదు, కూరగాయలు అంటారా, మీ తమ్ముడు చేసేది ఏముంది, కూరగాయలు తెస్తాడు, కూరగాయలు అంతర్దేవత నేను పోయి తెస్తా కూరగాయలు, సో మీరు ఇద్దరు కలిసి పని చేయకండి అని చెప్పింది. చెప్తే అతను కూడా చెడు తొందరగా తలకెక్కుతుంది, మంచి తలకెక్కదు. సో అవును కదా, కరెక్టే, ఇన్ని రోజులు నేను ఏంది అరవ చాకరీ చేశాను, గుడ్డు చాకరీ చేశాను, చక్కగా నాకు వాడు లేకపోతే ఏమైంది, ఏ పని అమ్మాయిని పెట్టుకొని కూరగాయలు తెస్తారు, అయిపోయింది, అంతగా వాడు చేసేదని చెప్పేసి తమ్ముడికి చెప్పాడు. అదేంటన్నయ్య, నువ్వేం చేస్తున్నావురా, నువ్వేం పని చేయట్లేదు, నిజంగా మా ఆవిడ చెప్పేదాకా నాకు తెలియలేదు ఇన్ని రోజులు, మీ ఆవిడతో నువ్వు చక్కగా సినిమాలకు వెళ్తావు, షికార్లకు వెళ్తావు, అలా అది లేదన్నయ్య, నేను కూడా 4ంటికి లేస్తాను, పొద్దున్నే వెళ్తే ఫ్రెష్ కూరగాయలు దొరుకుతాయని చెప్పేసి వెళ్తాను, అక్కడ 10 మందితో నేను బేరం చేసి తక్కువ రేటుకు తీసుకొచ్చి మంచి క్వాలిటీ తీసుకొచ్చి 10 హోటళ్లలో నేను ఎంక్వైరీ అతను చేసి ఏం పని చెప్పాడు. అదంతా ఏం కుదరదాయా బాబు, ఇదంతా అవసరం లేదు, విడిపోదాం, బ్రేకప్ అనుకొని ఇద్దరు ఎవరి బిజినెస్ వాళ్ళు స్టార్ట్ చేశారు. ఒకరికేమో మేనేజ్మెంట్ తెలీదు, ఒకరికేమో ఈ లోపల కూరగాయల సంగతి తెలీదు. సో ఈ రకంగా వాళ్ళకి తెలియకపోయేటప్పటికి ఇద్దరు ఏం చేశారంటే హోటల్ బిజినెస్ దెబ్బతినిపోయిందండి. దెబ్బతిన్న తర్వాత ఇంకేమైంది అంటే ఒకరు చేసే పనులు ఒకరికి తెలియదు. ఇది వరకు అంటే కలిసిమెలిసి ఉన్నారు కాబట్టి వాళ్ళకి తెలియదు, ఎవరేం పని చేసినా కూడా ఎవరి ప్లేస్ లో వాళ్ళు కంఫర్టబుల్ గా ఉన్నారు. సో తర్వాత ఏమైందంటే హోటల్ మూతపడాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు అడిగాడు అనమాట, అదేంటి అన్నయ్య మీ బిజినెస్ అంటే, నా బిజినెస్ ఏముంది, హోటల్ ఎప్పుడో మూసేశాను. తమ్ముడు పరిస్థితి కూడా అదేంటి అంటే, ఏమో నాకు తెలియదు, కూరగాయలు ఏం తెలియాలో తెలియదు, ఎక్కడ అమ్ముతారో తెలియదు, రేట్లు ఏంటో తెలియదు, బేరం ఎలా ఆడాలో తెలియదు, మరి నువ్వెందుకు మూసావు, నాకు అసలు ఈ డబ్బులు కలెక్ట్ చేసుకోవడం తెలియదు, ఏ ఐటమ్కి ఎంత రేట్ ఫిక్స్ చేయాలో తెలియదు, పని వాళ్ళకి ఎంత జీతాలు ఇవ్వాలో తెలియదు, అందుకని నేను మూసేశాను. సో మన ఇద్దరం చేసిన తప్పేందంటే, మన ఇద్దరం కలిసి ఉన్నప్పుడు మన హోటల్ బిజినెస్ బాగుండిద్ది, సో వీళ్ళేదో ఇంట్లో వాళ్ళ మాటలు చెప్పేసి మనం ఇది చేసాము, ఇప్పుడు వాళ్ళ మాటలు ఏం మనం వినొద్దు, వాళ్ళకి చెప్పొద్దని మళ్ళీ ఇద్దరు కలిసి ఒక హోటల్ బిజినెస్ స్టార్ట్ చేసుకుంటే మళ్ళీ ఇదివరకు ఎలా నడిచిందో అలా నడిచింది. సో దీనివల్ల మనం నేర్చుకోవడం ఏంటంటే, కలిసి ఉండండి, ఆఫీస్లో కానీ లేకపోతే ఇంట్లో కానీ ఇరుగు పొరుగు వాళ్ళతో కానీ ఫ్రెండ్స్ మధ్యలో కానీ మీరు కలిసి ఉంటే ఆ ఆనందం వేరుగా ఉంటుందండి. సరే మనుషులు అన్న తర్వాత ఎవరైనా తప్పు చేస్తారో, మీకు నచ్చింది నాకు నచ్చకపోవచ్చు, నాకు నచ్చింది మీకు నచ్చకపోవచ్చు, చెప్పుకొని ఇది కాదు అది కాదు అని తెలిసి చెప్పుకోవడంలో ఉన్నంత ఇది విడిపోయి మీరేంటో నేనేంటండి అని ఎడమొహం పెడమొహంగా ఉంటే మాత్రం ఏది నడవదండి. అప్పుడు ఏం చేస్తారంటే, అదంటారు కదా, చుట్టూ నీళ్లున్న సముద్రంలో తాగడానికి అయిన ఉప్పు నీళ్ళు అన్నట్టు, మన చుట్టూ ఉన్న మన మనసు ఎవరితో ఏం చెప్పుకోవడానికి మనం ముందుకు రాం కాబట్టి సైకాలజిస్టుల దగ్గరికి, కౌన్సిలర్ దగ్గరికి, ఫ్యామిలీ కౌన్సిలర్ల దగ్గరికి వెళ్తాం. ఎందుకు వెళ్తామంటే మనకి ఎవ్వరు చెప్పే దిక్కు లేదు, ఎవరితో మాట్లాడరు, ఒకవేళ టైం ఉన్నా కూడా ఎవరి ఫోన్లో వాళ్ళు చూసుకుంటారు. ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారని ఇద్దరు ఎక్కడ కలుసుకుందాం రా మచ్చ మామ అనుకుంటారు, వెళ్ళిన తర్వాత ఏం ఉండదు, ఎవడి ఫోన్ ఆడు చూసుకుంటాడు. ఇంటికి వచ్చినా అంతే అమ్మా, ఒకరి ఇళ్ళకి వెళ్ళినా అట్లే ఉంటారు మనుషులు. ఎలా అంటే ఫోన్ లో ఉన్నట్లు మనుషులు పక్కన ఉన్న వాళ్ళకి ఇది వరకు ఏమంటే, మన ఇంటికి ఎవరైనా బంధువులు కానీ ఫ్రెండ్స్ కానీ వస్తే మన పెళ్లి ఆల్బమో లేకపోతే మనం చేసిన ఏదో ఇంట్లో మన టాలెంట్తో ఏదైనా చేసినావో, ఇదిగోండి మా అమ్మాయి ఈ పెయింటింగ్ చేసింది, మా అమ్మాయి ఇది చేసింది అని చెప్పుకునేవాళ్ళం. ఇప్పుడు ఏం లేదు, ఎవరి యూట్యూబ్లో వాళ్ళు చూసుకుంటున్నారు, ఇంకెవరు మాట్లాడతారండి, ఎవ్వరు మాట్లాడే దిక్కు లేదు. కనీసం పేపర్ చదవట్లేదండి ఇప్పుడు ఎవరు, పేపర్ అనేది అసలు న్యూస్ పేపర్ అనేది ఎవరు చదవట్లేదు. ఆ న్యూస్ పేపర్ డబ్బులు ఎందుకు దండగా యూట్యూబ్లో ఆన్ చేసుకో. సో ప్రతి ఒక్కటి ఈ ఫోను అనేది మనకి ఎట్లా అయిపోయిందంటే, ఊపిరి ఆగిపోయినా కూడా ఉంటామేమో కానీ ఫోన్ లేకపోతే ఉండలేము అనే పరిస్థితి వచ్చి చుట్టూ ఉన్న మనుషులందరినీ దూరం చేసుకొని ఎవరితో ఏమి చెప్పుకోకుండా లోన్లీగా ఫీల్ అయిపోయి హాస్పిటల్ చుట్టూ తిరిగి, లేకపోతే సైకాలజిస్టుల దగ్గరికి వెళ్ళి వాళ్ళతో కౌన్సిలింగ్ చేసుకొని, ఆయన కూడా అదే చెప్తాడు, బాబు నీ ఇంట్లో మనుషులు ఉన్నారు కదా, వాళ్ళతో నీ బాధలు ఏందో పంచుకో,
నువ్వు కాస్త నీ మైండ్ బాగుపడితే నీకేమీ రోగం లేదని చెప్తాడు. సో అందుకని కలిసిమెలిసి ఉంటేనే చాలా మంచిదండి. నిజమమ్మా. ఒక ఇంట్లోనే కాదు, ఆఫీస్లో కూడా ఎక్కడైనా సరే ఒక మనిషితో మనిషి కలిసి ఉంటేనే అక్కడ హ్యాపీగా అంతే ఉంటుంది. కదా. ఆ పని కూడా చేయాలి అని అనిపిస్తుంది. అంతే. మీ 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 పని నాది, నా పని నీది. ఇప్పుడు నేను వస్తానండి ఇంటర్వ్యూకు, మనం ముందు అనుకుంటాం అమ్మా ఇదిగో ఇవి డిస్కస్ చేద్దాము, ఈ పాయింట్స్ అంటారు. ఏదన్నా అడగండి, నాకు సంబంధం లేదు. మీరు ఏదైనా చెప్పుకోండి, నాకు సంబంధం లేదంటే అయిపోయింది, ఇంకేముంది, అది పాడైనట్టే. అందుకని ఎప్పుడైనా Right. కోఆర్డినేషన్ అనేది Yes. మనతో ఉండాలి. మన కెమెరామెన్ విక్రమ్ కూడా మనతో పాటు కలిసిమెలిసి ఉంటే ఇంకా చాలా సక్సెస్ఫుల్ అవుతుంది షో. సూపర్ అమ్మా. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.